నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వైద్యం పౌర సరఫరాల శాఖల్లో సంస్కరణలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్పెషలిస్టుల సేవలు అందించాలని నిర్ణయం. కృష్ణ పుష్కరాల్లో ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రచారానికి ఏపీ కార్యాచరణ. 12 రోజులు 12 అంశాలపై చర్చించాలని తీర్మానం. ఏపీకి ప్రత్యేక హోదా ప్రైవేట్ మెంబర్ బిల్లుపై రాజ్యసభలో ఆగని దుమారం. విభజన హామీలన్నీ నెరవేర్చాల్సిందేనని స్పష్టం చేసిన చంద్రబాబు. మల్లన్న సాగర్ నిర్వాసితుల కోసం కాంగ్రెస్ ఆందోళన. అరెస్టులతో ఆగిన ర్యాలీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని హరీష్ మండిపాటు. తెలంగాణలో ఉద్యోగార్థులకు మరో ఏడాది వయోపరిమితి సడలింపు. 2017 జూలై 26 వరకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్. 16 ఏళ్ల నిరాహార దీక్షను ముగించనున్న ఇరోం షర్మిళ. ఆగస్టు 9న విరమణ. మణిపూర్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటన. రియో ఒలింపిక్స్ కు ముందు భారత్ కు మరో చేదు అనుభవం. డోప్ పరీక్షలో విఫలమైన షాట్పుట్ క్రీడాకారుడు ఇంద్రజిత్. కుట్ర జరిగిందని ఆరోపణ. ఆంధ్రప్రదేశ్లో పచ్చదనాన్ని 50% పెంపొందించే లక్ష్యంతో వనం మనం కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. వైద్య పౌర సరఫరాల శాఖల్లో అనేక సంస్కరణలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్పెషలిస్టుల సేవలు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. దేవాలయాలను ఆసుపత్రులతో అనుసంధానించి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని తీర్మానించింది. కేజీ బేసిన్లోని గ్యాస్ నిక్షేపాలు రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాతే ఇతర రాష్ట్రాలకు ఇచ్చే విధంగా ఒత్తిడి తేవాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం వైద్య పౌర సరఫరాల శాఖల్లో సంస్కరణలు, కృష్ణా పుష్కరాలు, వనం మనం కార్యక్రమాలపై దాదాపు 3 గంటలు చర్చించింది. ప్రధానంగా ప్రభుత్వాసుపత్రుల్లో క్లినికల్ స్పెషలిస్టులను నియమించాలని నిర్ణయించిన మంత్రివర్గం స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రాతిపదికన సేవలందించేవారిని ప్రోత్సహించాలని నిర్ణయించింది. భారత వైద్య మండలి నిబంధనల మేరకు రాష్ట్రంలోని స్పెషలిస్టులే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఎన్ఆర్ఐల సేవలు కూడా తీసుకోవాలని తీర్మానించిన మంత్రివర్గం ఇందుకోసం ప్రత్యేక వెబ్సైట్ ను రూపొందించాలని నిర్ణయించింది. దేవాలయాలను కూడా ప్రభుత్వాసుపత్రుల సేవలకు, వసతులకు అనుసంధానం చేసి ఆయా ఆసుపత్రుల్లో వసతులు మెరుగుపరిచే కార్యక్రమానికి ఆమోదం తెలిపింది. పౌర సరఫరాల శాఖకు సంబంధించి పలు సంస్కరణలు ఆమోదించిన మంత్రివర్గం రేషన్ డీలర్లకు క్వింటాల్కు ఇచ్చే కమిషన్ ₹70 పెంచాలని నిర్ణయించినట్టు మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ పాస్ నుంచి సప్లై చైన్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఇంత మునుపు ఎవరైనా అవకతవకలు చేస్తా ఉంటే ఆ అవకతవకలన్నీ కూడా పూర్తిగా కంట్రోల్ అయ్యే పరిస్థితి వచ్చింది. 1 నుంచి 20 తారీఖు లోపల డిస్ట్రిబ్యూషన్ పూర్తి కావాలి. ఆధార్ అకౌంట్ బేస్ చేసుకొని రాష్ట్రంలో ఎక్కడైనా సరే అతను రేషన్ తీసుకోవచ్చు అనమాట. వాళ్ళకి కావాల్సిన కమిషన్ ఎక్కువమని అడిగారు. ఒక్కొక్క క్వింటాల్కి ₹70 చొప్పున ధర కూడా నిర్ణయిస్తున్నాం. వనం మనం కార్యక్రమంపై విస్తృతంగా చర్చించిన మంత్రివర్గం 2029 నాటికి రాష్ట్రంలో 50% పచ్చదనం పెంపొందించే లక్ష్యంతో కార్యక్రమాన్ని అమలు చేయాలని తీర్మానం చేసినట్టు చంద్రబాబు తెలిపారు. వనం మనం హరిత ఆంధ్రప్రదేశ్ కింద ఏ విధంగా చేయాలనో 29వ తారీఖున 1 crore ప్లాంటేషన్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా చెట్టు పెట్టే బాధ్యత తీసుకోవాలి. చెట్టు పెట్టడం ఫోటో కోసం కాదు, దాన్ని బతికించడం కోసం. ఇంట్లో కన్న బిడ్డలను ఎట్టయితే పెంచి పోషిస్తారో ఆ విధంగా పోషించాలి. అందుకనే డాక్రా సంఘాలకి అప్పచెప్తున్నాం. 100 days వర్కింగ్ డేస్ వాళ్ళకి మ్యాండేట్స్ కింద డబ్బులు ఇస్తాం, విత్తనాలు ఇస్తాం, ఎడ్ చేయాలని చెప్తాం, వాళ్ళకి అప్పచెప్తాం. కృష్ణా పుష్కరాలలో ₹42 కోట్ల విలువ చేసే 2 ప్రధాన పనులకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం పుష్కరాలు జరిగే 12 రోజులు రోజుకో అంశంపై చర్చ జరిగేలా ప్రణాళిక రూపొందించినట్టు చంద్రబాబు వివరించారు. ఇక్కడ 2 years మన రాష్ట్రంలో ఉన్నాడు. ఈ 2 years పుష్కరుడు ఇక్కడ ఉండే అవకాశాన్ని తీసుకుని కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. దీనికి ఎప్పుడు కూడా నేను ఏ కార్యక్రమం వచ్చినా ప్రజల్లో ఒక చైతన్యం తేవాలని చెప్పి ముందుకు పోతా ఉంటాం. దగ్గర 11 రోజులు ఉంటుంది. 11 రోజులు ఈ ప్రోగ్రామ్ ని తీసుకుంటున్నాం. 11-12 రోజులు దగ్గర. కృష్ణా జిల్లాలో ₹23 కోట్ల వ్యయంతో ఐఐపీఎం ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని తెలిపిన చంద్రబాబు ఆగస్టు 11న గోదావరి అంత్య పుష్కరాల్లో పాల్గొంటున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు అంశం వరుసగా రెండో రోజు రాజ్యసభను కుదిపేసింది. ఈ బిల్లుపై ఓటింగ్కు పట్టుబట్టిన కాంగ్రెస్ సభ్యులు చైర్మన్ పోడియంలోకి దూసుకెళ్లి ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. సిపిఎం కూడా కాంగ్రెస్కు మద్దతు తెలపగా నిబంధనల ప్రకారం ప్రైవేటు బిల్లుపై చర్చను శుక్రవారం మాత్రమే అనుమతిస్తామని డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ స్పష్టం చేశారు. ఈ సూచనను పట్టించుకుని కాంగ్రెస్ ఆందోళన కొనసాగించగా సభ పలుమార్లు వాయిదా పడింది. ఒక దశలో సభా వ్యవహారాల సంఘంలో చర్చించి ఈ శుక్రవారమే బిల్లుపై చర్చ జరిగే విధంగా చూస్తామని కురియన్ స్పష్టం చేసినప్పటికీ కాంగ్రెస్ సభ్యులు ఆందోళన కొనసాగించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆంధ్రప్రదేశ్ అంశంపై చర్చకు తాము ఎప్పుడైనా సిద్దమేనని ప్రకటించారు. ఆర్థిక అంశాలు ఇమిడి ఉన్న బిల్లులపై రాజ్యసభలో చర్చ సాధ్యం కాదన్నారు. తరువాత కూడా కాంగ్రెస్ సభ్యులు ఆందోళన కొనసాగించగా సభ రేపటికి వాయిదా పడింది. మరోవైపు తాను ఇచ్చిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై చర్చ జరగకుండా అధికార పార్టీ సభ్యులను రెచ్చగొట్టారని కేవీపీ పార్లమెంటు వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. The members want a discussion on Andhra Pradesh and what we have to do for state of Andhra Pradesh. At any time I am open for that discussion. The government will respond. Let me make it very clear. As far as bills are concerned, whether it's private or government, there are certain constraints in the constitution. And the powers of the Council of States, that's the Rajya Sabha under the constitution, is very clear. And therefore, any assurance can't override the constitution of India. The powers of this house and the power of this other house cannot be redefined merely by jumping into the well. And that position is very clear. రాజ్యసభలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు అంశంపై చర్చించిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పార్లమెంటు సాక్షిగా ఆనాడు రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, ఇప్పుడు అదే పార్లమెంటు సాక్షిగా న్యాయం జరగాలని అభిప్రాయపడింది. 14వ ఆర్థిక సంఘం పూర్తయిన తరువాత లోటు బడ్జెట్తో ఉన్న ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని మంత్రివర్గ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. బైఫర్కేషన్ యాక్ట్ లో ఏవైతే పెట్టారో అవన్నీ డెఫిసిట్ ఫైనాన్స్ గాని, రాజధాని నిధులు గాని, పోలవరం ప్రాజెక్టు గాని, విశాఖపట్నం రైల్వే జోన్ గాని, ఇండస్ట్రీస్ రావడానికి ఇచ్చినటువంటి ఇన్సెంటివ్స్ గాని, బ్యాక్వర్డ్ ఏరియాస్ కి ఇచ్చినటువంటి స్పెషల్ ప్యాకేజ్ గాని, అది కూడా బుందేల్ఖండ్ దీని ప్రకారం ఇస్తా అన్నారు. మిగిలిన అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్నిటికి కూడా మీరు ప్రాధాన్యత ఇవ్వండి, అవన్నీ క్లియర్ చేయండి. భూ నిర్వాసితులకు మద్దతుగా కాంగ్రెస్ చేపట్టిన చలో మల్లన్న సాగర్ ను పోలీసులు భగ్నం చేశారు. గాంధీభవన్ వద్దే కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని వేరువేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ చర్యపై మండిపడిన కాంగ్రెస్ నేతలు ఎంత అణచివేతకు పాల్పడితే ఆందోళన అంత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మల్లన్న సాగర్ కోసం తమ భూములు లాక్కుంటే ఇచ్చే ప్రసక్తే లేదని ఆదివారం ఆందోళన చేపట్టి పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన నిర్వాసితులను పరామర్శించేందుకు కాంగ్రెస్ చేపట్టిన యాత్రను పోలీసులు ఆదిలోనే అడ్డుకున్నారు. చలో మల్లన్న సాగర్ పేరుతో ఈ ఉదయం గాంధీభవన్ నుంచి బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు శ్రేణులను నాంపల్లి చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, బలరాం నాయక్, అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి సహా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు గోషామహల్ మైదానానికి తరలించారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క సహా మరికొందరు కార్యకర్తలను నారాయణగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టు చేసే క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. వేరువేరు జిల్లాల నుంచి మల్లన్న సాగర్ కు బయలుదేరిన కాంగ్రెస్ నేతలను కూడా పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టు చేశారు. కరీంనగర్లో సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబును అరెస్టు చేసి మానకొండూరు ఠాణాకు తరలించారు. నిజామాబాద్లో కాంగ్రెస్ నేత సుదర్శన్ రెడ్డిని ఇంట్లో నిర్బంధించారు. దామోదర రాజనరసింహ, సునీతా లక్ష్మారెడ్డి, డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డి పోలీసుల వలయాన్ని దాటి వెళ్లినా గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో అరెస్టు చేశారు. అనంతరం విడుదలైన కాంగ్రెస్ నేతలు తెలంగాణ సర్కార్, పోలీసుల వైఖరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెరాస సర్కార్ నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపించిన వారు మల్లన్న సాగర్ నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2013 చట్టం కింద పట్టా లేని వారికి కూడా, కూలి పోగొట్టుకునే వారికి కూడా సరైన నష్టపరిహారం ఇచ్చే పద్ధతి ఉన్నది. 2013 చట్టం ఏతుందో 100% వాళ్ళు అమలు చేయాలి. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టకోకుండా అందరితో మళ్ళా సంప్రదించాలి. గాంధీ భవన్ నుండి బయలుదేరకుండానే ఇక్కడ నిరోధించడం, అరెస్ట్ చేయడం చాలా శోచనీయం, విచారకరం. ఇటువంటి అనిశ్చితవేతలతోటి సమస్యల్ని పరిష్కారం చేయకుండా దాటవేసుకోవటానికి
వీలు కాదు. ఈ అరెస్టులు అయినంత మాత్రాన అదిరి బెదిరిపోవటం కాదు, లేదా దీంతో ఏదైనా మేము వెనకడిగేసేటువంటి యొక్క ప్రసక్తే లేదు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు మద్దతుగా సిద్దిపేట, నల్గొండలో భాజపా శ్రేణులు ధర్నా నిర్వహించగా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మించాలంటూ మెదక్ జిల్లా గజ్వేల్, కొండపాక, నర్సాపూర్, కామారెడ్డిలో రైతులు, తెరాస ప్రజాప్రతినిధులు ప్రదర్శన చేపట్టారు. సిద్దిపేటలో అన్నదాతలు ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు. నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రైతులపై తుపాకులు ప్రయోగించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ అన్నారు. హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్లో మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల కమిటీ చేపట్టిన మహాధర్నాలో పాల్గొన్న ఆమె మల్లన్న సాగర్ వ్యతిరేక ఉద్యమంలో పోలీసుల లాఠీల దెబ్బలు తిన్న బాధితులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. This KCR, his government, they talk about gold and Telangana. For us, the gold is our land. The gold is our livelihood on the land. The gold is what represents our control of the land. You cannot have gold in Telangana by beating the farmers, by snatching their land. We will never allow it. గత ప్రభుత్వాలు చేసిన తప్పులు సరిచేసి 1 కోటి ఎకరాలకు సాగునీరిచ్చి తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దేందుకు తెరాస సర్కార్ ప్రయత్నిస్తూ ఉంటే ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొడుతూ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాయని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రైతులను ఒప్పించి మల్లన్న సాగర్ నిర్మిస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొస్తారో వారిని 123 కింద చేస్తామని, లేదు రానటువంటి వాళ్లను 2013 చట్టం కింద చేస్తామని ప్రభుత్వం స్పష్టంగా కుండబద్దలు కొట్టినంత స్పష్టతతో చెప్పింది. అయినా మీరు అదే విషయాన్ని చెప్తూ ప్రజల్ని రెచ్చగొడుతూ ప్రజల మధ్య అపోహలు సృష్టించేటువంటి ప్రయత్నం చేసి ఏదో ఒక రకంగా ప్రాజెక్టులు అడ్డుకోవాలనేటువంటి ఒక దుగ్ధ మీలో కనబడతా ఉంది. ఈరోజు ఏ టెంట్ కింద అయితే మీరు దీక్ష చేసినరో, ఏ టెంట్ కింద అయితే మీరు ధర్నాలు చేసినరో, ఏ టెంట్ కింద అయితే ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఉపన్యాసాలు చేసినరో ఆ టెంట్ కిందనే ప్రజల సమ్మతితో ప్రజలతో ఒప్పించి ఈ రోజు కూడా రిజిస్ట్రేషన్ జరిగినాయి. మీరు ఇంత హంగామా చేసినా ప్రజలు స్వచ్ఛందంగా గ్రామ చావిడి దగ్గర ఈ రోజు కూడా రిజిస్ట్రేషన్లు చేసినారు. జైపాల్ రెడ్డి గారు దయచేసి దీన్ని గుర్తించండి అని మనం చేస్తా ఉన్నా. అధికారంలో ఉన్న చోట ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్న చోట ఇంకో మాట కనబడుతుంది. తెలుగుదేశందైనా కాంగ్రెస్దైనా సిపిఎందైనా. ఇవాళ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఆల్మట్టి ఎత్తును 519 నుంచి 524 మీటర్లకు పెంచుతామని చెప్పి 22 గ్రామాలను ముంపుకు గురి చేస్తా ఉంది. అనేదేదో 6 గ్రామాలు 16,000 ఎకరాలు, 22 గ్రామాలు 1,20,000 ఎకరాల ముంపుకు గురి చేస్తూ రైతులు వద్దని మొత్తుకుంటుంటే మరి బలవంతంగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంది. దీని మీద ఏమంటారు జైపాల్ రెడ్డి గారు? ఇవాళ తెలుగుదేశం నాయకులు కూడా మాట్లాడుతున్నారు. గల్లీలోనేమో 2013 చట్టం అమలు చేయాలంటారు, ఢిల్లీలోనేమో 2013 చట్టాన్ని రద్దు చేయాలంటారు. 2 పంటలు 3 పంటలు పండే భూమిని ఇవాళ బలవంతంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో భూసేకరణ చేయొచ్చు. కానీ ఇవాళ 2 పంటలకు నీళ్లు ఇవ్వడం కోసం కొద్దిపాటి భూమిని మంచి ధర ఇచ్చి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటే తప్ప అని నేను అడుగుతా ఉన్నా. రాజధానికి 54,000, మచిలీపట్నం పోర్టుకు 15,000, వ్యాన్పిక్కు 16,000, దోనకొండ ఇండస్ట్రియల్ ఎస్టేట్కు 28,000, నెల్లూరుకు 12,000, గన్నపురం ఎయిర్పోర్టు 2,500, అమరావతి రింగ్ రోడ్డు 4,000. ఏంది? లక్షల ఎకరాల భూమిని, పచ్చటి భూములను లాక్కున్నటువంటి తెలుగుదేశం పార్టీ వచ్చి ఇక్కడ మాట్లాడే అర్హత, హక్కు మీకు ఉందా అని నేను అడుగుతా ఉన్నా. బలంగా మేము చెప్పగలుగుతాం, ఖచ్చితంగా రైతుల్ని ఒప్పిస్తాం, రైతుల్ని మెప్పిస్తాం, వారి ఇష్ట ప్రకారంగానే భూసేకరణ చేస్తాం. ఇదే మల్లన్న సాగర్ ముంపు బాధితులు టీఆర్ఎస్ పార్టీ అభిమానులుగా, కేసీఆర్ అభిమానులుగా, టీఆర్ఎస్ పార్టీ ప్రచారకులుగా వాళ్ళు ఉండేంత చక్కగా వారికి రీహాబిలిటేషన్ కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. బొగ్గు క్షేత్రాల కేటాయింపునకు ఎన్డీఏ ప్రభుత్వం నిర్వహించిన ఈ వేలంలో లోపాలు ఉన్నాయని పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో కాగ్ పేర్కొంది. తొలి 2 దశల్లో 11 గంటలకు నిర్వహించిన వేలంలో కొన్ని కార్పొరేట్ సంస్థలు తమ అనుబంధ సంస్థల ద్వారా లేదా జాయింట్ వెంచర్ల ద్వారా బిడ్లు వేసేందుకు వీలు కల్పించడంపై కాగ్ అనుమానాలు వ్యక్తం చేసింది. అలా అనుమతించడం ద్వారా సరైన పోటీతత్వ వాతావరణంలో వేలం జరిగిందన్న నమ్మకం కలగడం లేదని వ్యాఖ్యానించింది. బిడ్ దాఖలకు అర్హత పొందిన సంస్థల్లో అనేకం ఒకే సంస్థకు అనుబంధమైనవి లేక ఆ సంస్థ ఏర్పాటు చేసిన
ప్రకటించిన జాయింట్ వెంచర్లకు చెందినవే ఉన్నాయని కాగ్ వివరించింది. బిడ్ దాఖలకు కొన్ని సంస్థలు మాత్రమే అర్హత సాధించే విధంగా నిబంధనల పత్రం ఉందని ఆక్షేపించింది. కాగ్ అభ్యంతరాల్ని తోసిపుచ్చిన ప్రభుత్వ వర్గాలు అర్హులైన బిడ్డర్లలో 6% మాత్రమే జాయింట్ వెంచర్ సంస్థలని, వాటిలో 1 మాత్రమే బొగ్గు క్షేత్రాన్ని దక్కించుకోగలిగిందని తెలిపాయి. మణిపూర్లో అమలు చేస్తున్న సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం AFSPAని రద్దు చేయాలన్న డిమాండ్తో 16 ఏళ్ల నుంచి నిరాహార దీక్ష చేస్తున్న ఇరోమ్ చాను షర్మిళ ఆగస్టు 9న దీక్ష విరమించనున్నట్టు ప్రకటించారు. నిరాహార దీక్ష విరమించి ప్రజాక్షేత్రంలోని సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం AFSPAకు వ్యతిరేకంగా పోరాడనున్నట్టు ప్రకటించిన ఆమె వచ్చే ఏడాది మణిపూర్ శాసనసభకు జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇంపాల్ లోయలో అసోం రైఫిల్స్ సైనికులు 10 మంది పౌరులను దారుణంగా ఊచకోత కోసినందుకు నిరసనగా 2007 నవంబర్ 2 నుంచి ఇరోమ్ షర్మిళ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం అమలును మరో ఏడాది పొడిగిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఆవిర్భవించిన తరువాత నిరుద్యోగులకు వెసులుబాటు కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం వయోపరిమితిని 10 ఏళ్లు సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ గడువు ఇవాళ్టితో పూర్తవుతున్నందున మరో ఏడాది సడలింపును పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించాల్సిన గ్రూప్ పరీక్షలు, ఇతర నియామక పరీక్షలకు ఈ వయోపరిమితి సడలింపు 2017 జూలై 26 వరకు వర్తిస్తుంది. రాష్ట్రాలకు ఆర్థిక పరిపుష్టి చేకూర్చే పద్ధతిలో వస్తు సేవల బిల్లు ఉండేలా కేంద్రానికి సూచించామని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఢిల్లీలో వస్తు సేవల పన్ను విధానంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగిన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో పాల్గొన్న ఈటల ఒకే పన్ను విధానం ద్వారా రాష్ట్రాల హక్కులకు భంగం కలగకుండా చూడాలని కోరినట్టు తెలిపారు. జీఎస్టీలో రాష్ట్రాల వాటా ఎక్కువ ఉండాలి, వాటి మీద రాష్ట్రాల అధికారులు ఎక్కువ ఉండాలి. 1,50,00,000 రూపాయల టర్నోవర్ లోపు గనక ఉంటే ఆ పరిధంతా కూడా రాష్ట్రాల చేతుల్లోనే ఉండాలనేది 3. జీఎస్టీ అమలు జరిపిన సందర్భంలో రాష్ట్రాలకు ఏదైతే నష్టం వస్తుందో ఆ నష్టాన్ని 4 ఏళ్లు 5 ఏళ్లకోసారి ఇచ్చే పద్ధతి కాకుండా ప్రతి 3 నెలలకోసారి, ప్రతి 6 నెలలకోసారి నష్టపరిహారం రాష్ట్రాలకు కేంద్రం ఇవ్వాలని, ఈ నష్టపరిహారం కూడా బాజాప్తా చట్ట రూపంలో పొందుపరచాలని చెప్పి కూడా ప్రతిపాదించడం జరిగింది. రవాణా శాఖలో అవినీతిని తగ్గించి వాహనదారులకు సత్వర సేవలు అందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ విధానాన్ని విజయవాడలో ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి సిద్ధారాఘవరావు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ చేపట్టిన సంస్కరణలు అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. నూతన విధానంలో వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఒక్క రోజులోనే పూర్తవుతుందని చెప్పారు. మన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డైరెక్ట్ గానే వెహికల్ పర్చేజ్ చేసినప్పుడు ఇమీడియట్ గా మనం సంబంధించిన ఆధార్ కార్డు గానీ పాన్ కార్డు గానీ ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తే ఇమీడియట్ గా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ అయ్యే బాధ్యత మనం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తీసుకుని దానికి కావాల్సిన గైడ్ లైన్స్ అన్ని కూడా ఈ డీలర్స్ అందరూ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మనం డిపార్ట్మెంట్ తీసుకునే విజన్ గానీ, ముఖ్యమంత్రి గారి విజన్ గానీ ఇవన్నీ కూడా భారతదేశం అంతా కూడా ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఇదే కాకుండా డిపార్ట్మెంట్ కూడా మనం రెవెన్యూ కూడా బాగా పెంచుకున్నాం. దగ్గర 300 కోట్ల రూపాయలు రెవెన్యూ కూడా బాగా మనకి ఎర్నింగ్స్ కూడా పెరిగినాయి. 8 మంది విశాఖ వాసులు సహా మొత్తం 29 మంది రక్షణ సిబ్బందితో చెన్నై నుంచి పోర్ట్ బ్లేయర్కు వెళుతూ గల్లంతైన AN-32 విమానం కోసం 5 రోజులుగా విస్తృత గాలింపు చేపడుతున్నా ఎలాంటి పురోగతి లేదు. గాలింపు సమయంలో కొన్ని సంకేతాలు వచ్చినప్పటికీ అవేవీ గల్లంతైన విమానానికి సంబంధించినవి కాదని తేలినట్టు రక్షణ మంత్రి మనోహర్ పారికర్ రాజ్యసభలో చెప్పారు. AN-32 విమానం సామర్థ్యంపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు. Now there is no confirmed finding, but wherever there is a small leads, there were 4-5 blinks which were noticed. We are trying to find out whether they are misleading or whether they have some meaning. But no resources has been left. We have used satellite imagery, we have used surveillance, we have used P8I extensively, we have used almost about 30 ships. Submarine is already in the area. If we manage to locate, we are getting a deep rescue vessel also. ఉదయం సాయంత్రం కురిసిన వర్షం జంట నగరాలను తడిపి ముద్ద చేసింది. అమీర్పేట, ఖైరతాబాద్లో నాలాలు పొంగిపొర్లాయి. రాజ్భవన్ రోడ్లో మోకాల్లోతు వర్షపు నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మల్కాజ్గిరి, సఫిల్గూడ, ఆర్కేపురం, నెరేడ్మెట్, సత్తిరెడ్డి కాలనీల్లో రహదారులు చెరువులను తలపించాయి. నాచారంలో నాలాలు పొంగి వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాఘవేంద్రనగర్, ఇందిరానగర్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది సత్వరమే స్పందించి నీటిని మళ్లించారు. వాహనాల
రాకపోకలను పునరుద్ధరించారు. మరో 24 గంటలు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. పూర్తి సౌరశక్తితో నడిచే సోలార్ ఇంపల్స్ 2 విమానం చారిత్రక ప్రపంచ పర్యటనను విజయవంతంగా ముగించుకుంది. గత ఏడాది మార్చి 9న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో ప్రపంచ యాత్ర ప్రారంభించిన సోలార్ ఇంపల్స్ 2 4 ఖండాల్లో 42,000 కిలోమీటర్ల యాత్రను ముగించుకుని ఈ తెల్లవారుజామున 5 గంటల 35 నిమిషాలకు తిరిగి అబుదాబిలో దిగింది. ప్రపంచంలోనే తొలి సౌర విమానయాన సోలార్ ఇంపల్స్ పైలట్ గా సోలార్ ఇంపల్స్ సంస్థ సీఈఓ బోర్ష్ బర్గ్ వ్యవహరించగా సహ వ్యవస్థాపకుడు బెర్ట్రాండ్ పికార్డ్ రెండో పైలట్ గా యాత్ర పూర్తి చేశారు. ఒక్కరు మాత్రమే కూర్చునే విమానాన్ని బోర్ష్బర్గ్ పికార్డ్ ఒకరి తర్వాత ఒకరు నడిపారు. ఈ క్రమంలో ఇంపల్స్ 2 మస్కట్, ఒమన్, భారత్, చైనా, మయన్మార్, హవాయ్, ఫినిక్స్, అరిజోనా, న్యూయార్క్, మొరాకో మీదుగా అబుదాబి చేరుకున్న ఈ విమానం సుదీర్ఘ యాత్రలో భారత్లో గుజరాత్లోని అహ్మదాబాద్, వారణాసిలో ఆగింది. ఆంతరిక్స్ దేవాస్ ఒప్పందం రద్దు వ్యవహారానికి సంబంధించి అంతర్జాతీయ న్యాయ వేదికలో భారత్కు చుక్కెదురైంది. 2011లో ఆంతరిక్స్ దేవాస్ ఒప్పందాన్ని కేంద్రం రద్దు చేయడంపై హేగ్లోని అంతర్జాతీయ న్యాయ వేదిక తప్పుపట్టింది. ఈ ఒప్పందం రద్దు చేయడం ద్వారా భారత ప్రభుత్వం అన్యాయంగా ఏకపక్షంగా వ్యవహరించిందని దేవాస్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయ వేదిక అభిప్రాయపడింది. ఆంతరిక్స్ దేవాస్ ఒప్పందం ప్రకారం ఎస్ బ్యాండ్లో పనిచేసే 2 ఉపగ్రహాలను దేవాస్ సంస్థకు దీర్ఘకాలిక ప్రాతిపదికన అద్దెకివ్వాలని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో వాణిజ్య విభాగమైన ఆంతరిక్స్ 2005లో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఒప్పందంలో అక్రమాలు జరిగాయని, దేశ ఖజానాకు 2 లక్షల కోట్ల రూపాయల నష్టం వచ్చిందనే కారణంపై ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ నిర్ణయంపైనే దేవాస్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయ వేదికకు వెళ్లగా భారత్కు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఈ తీర్పు ప్రకారం భారత్పై $100 కోట్ల జరిమానా పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దిగ్గజ సంస్థల త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడం సహా ఆసియా విపణుల నుంచి మిశ్రమ సంకేతాలు వెలువడ్డ వేళ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. క్రితం 2 సెషన్లలో 385 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్ ఇవాళ 119 పాయింట్లు క్షీణించింది. ఈ ఉదయం 28,121 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ మొదటి నుంచి హెచ్చుతగ్గుల మధ్య సాగింది. ఒక దశలో 28,150 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. తొలి త్రైమాసికంలో డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ లాభాలు 80% తగ్గడం ఔషధ రంగ వాటాలపై తీవ్ర ప్రభావం చూపగా చివరి సెషన్లో అమ్మకాలు పెరిగి 27,927 పాయింట్ల కనిష్ట స్థాయికి దిగజారింది. చివరకు 27,977 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 45 పాయింట్లు తగ్గి 8,591 వద్ద ముగిసింది. రియో ఒలింపిక్స్ కు ముందు డోప్ పరీక్షల్లో వైఫల్యాలు భారత క్రీడాకారులను వెంటాడుతున్నాయి. ఇప్పటికే రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపింగ్ పరీక్షల్లో విఫలమైతే ఇప్పుడు షాట్ పుట్ క్రీడాకారుడు ఇంద్రజిత్ సింగ్ ఆ జాబితాలో చేరాడు. 2014 ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన ఇంద్రజిత్ గత నెల 22న నిర్వహించిన డోప్ పరీక్షలో విఫలమైనట్టు జాతీయ డోపింగ్ వ్యతిరేక ఏజెన్సీ NADA తెలిపింది. రియో ఒలింపిక్స్ కు ముందు బయటపడిన ఈ ఫలితం ఇంద్రజిత్ ను ఇబ్బందుల్లోకి నెట్టగా 7 రోజుల్లో బి శాంపిల్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవాలని నాడా సూచించింది. అయితే ఏ శాంపిల్లో వచ్చిన ఫలితంపై ఇంద్రజిత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఓ క్రీడాకారుడు తన అవకాశం దెబ్బతీసే పదార్థాలు ఎందుకు తీసుకుంటాడని ప్రశ్నించిన ఇంద్రజిత్ తాను ఇచ్చిన శాంపిల్లో కుట్రపూరితంగా నిషేధిత ఉత్ప్రేరకాలకు చెందిన పదార్థాలను కలిపి ఉంటారని ఆరోపించాడు. ATV న్యూస్ సమాప్తం. నమస్కారం.